మనిషి ప్రాణం కన్నా సినిమా ఇంపార్టెంటా అని నాకు చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే నిన్న నైట్ సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ నేను ఒక్కసారిగా ఏం జరిగిందిరా బయ్యి అనుకున్నా. కానీ ఒకరి లైఫే పోయింది. రేవతి అని 39 years ఓల్డ్ ఉమెన్ లైఫ్ పోయిందనమాట. పుష్ప 2 ప్రీమియం మూవీ చూడడానికి వెళ్ళారు ఫ్యామిలీ అంతా. కానీ అక్కడ తొక్కిస్లాటలో పోయారని యాజ్ పర్ రిపోర్ట్స్ అని చెప్పారు. 2024లో కూడా థియేటర్ దగ్గర తొక్కిస్లాటలు చనిపోతున్నారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నేను అల్లు అర్జున్ ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేశాను, ఎక్కడైనా పోస్ట్ ఉందా అని. ఇక్కడ లేదు. కానీ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది, మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని. మనము ఫ్యాన్స్ని లవ్ యూ చెప్పడం కాదు, మీరు నా వాళ్ళు ఉన్నారని చెప్పడం కాదు, కానీ ఇట్లాంటి టైంలో తెలుస్తుంది అన్నమాట వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. ఒక పోస్ట్ పెడితే ఏమైంది, పోస్ట్ లేదు. ఈ ఇన్సిడెంట్ ఎవరు తీసుకుంటాడు? థియేటర్లు తీసుకుంటారా? ప్రొడ్యూసర్స్ తీసుకుంటారా? మూవీ హీరో బాధ్యత తీసుకుంటారా? అది కూడా లేదు. ఎవడైనా ఇన్సిడెంట్ మీద వీడియోస్ చేసినా చూసినా అది కూడా లేదు. అంటే మనకి సినిమా అంటే పిచ్చి. ఎప్పుడు పక్కనే లేపాలి. ఆడు 4 గంటలకు ఛాయ్ అమ్ముతున్నా అంటే పోయి ఆడ లేపాలన్నమాట వాడిని. పొద్దున్న బిర్యానీ అమ్ముతున్నా అంటే ఆడ పోయి కూర్చోవాలి. ఈ మళ్ళీ థియేటర్లు అనగానే ఈడ కూర్చొని ఈడ లొల్లి చేయాలి. అంతేగాని మన కోసం ఎప్పుడు పోరాడం అనమాట. అంటే క్వశ్చన్ కూడా చేయం మనం. అవునా తొక్కిస్లాట్ అయిందా, చచ్చిపోయారా, అయితే పక్కన్నారు. ఏముంది, సంధ్యాల రేపు నెక్స్ట్ వీక్ ఇంకో సినిమా వస్తుంది, మైత్రి మూవీస్ ఇంకో సినిమా చేసుకుంటారు, అల్లు అర్జున్ ఇంకో సినిమా చేసుకుంటారు. ఏం మారదు. ఆ పూరన్ లైఫ్లో ఏం మారుతుంది? వాళ్ళ అమ్మ ఉండదు అంతే. రేపు పొద్దున్న స్కూల్కి పోవాలన్నా, బాక్స్కి పెట్టాలన్నా, చదివించాలన్నా వాళ్ళ డాడీ ఉంటాడు, వాళ్ళ అమ్మ ఉండదు కదా. సో ఇదంతా ఏంటంటే ఎందుకు రా బై ఇంత అగ్రెషన్ నీకు అవసరమా అంటే మన క్వశ్చన్ వేసుకోవాలి. బై 2024లా థియేటర్ దగ్గర ఎట్లుండాలి, ప్రోటోకాల్స్ ఏంది, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంది, ఎంతమంది కెపాసిటీ, ఎంతమందిని ఎలవ్ చేయాలి, అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలా. మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఇట్లాంటి దానికి ఎప్పుడు పక్కని లేపడం కాదు, మనం కూడా లేపుకోవాలి అప్పుడప్పుడు. మూవీ నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ చూడాలి, అయిపోతే మనం చూడలేమో, మన ప్రాణాలు పోతాయి. సినిమానే ఎక్కువ అన్నిటికన్నా, అంతే కదా. మనకి ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. థియేటర్ దగ్గర రూల్స్ ఎట్లుంటాయంటే, బండి పార్క్ చేసి మనోడు అడుగుతారు 20 రూపాయలు అంటాడు. అరే ఆగు బై, నా దగ్గర క్యాష్ లేవు, దోసుకి అందరు పోయి తీసుకొస్తా అంటే వాడు విన్నాడు. అరే ముందడ పోతుంటారా బై, ఇస్తే నువ్వు ఇచ్చి పోరా బై అంటాడు వాడు. అక్కడ వాళ్ళకి రూల్స్ కావాలి. లైఫ్ పోయిందంటే వాడు పట్టించుకోడు, అవసరమే లేదు వానికి. పుష్ప 2 హిట్ అయిందా లేదా కావాలి, పుష్ప 2 పబ్లిక్ టాక్ కావాలి, అంతే కదా. సో ఇప్పటికైనా నేను ఎవరిని కమెంట్ చేస్తలేను, ఎవడైతే వింటుండో వానికే చెప్తున్నా, అప్డేట్ అవ్వండి రా బాయ్, మారండి. రూల్స్ లేకపోతే రూల్స్ లేవు రా బాయ్ అని చెప్పాలి థియేటర్ వానికి. కానీ ఎవరికైనా ఏ ప్లేస్లో కానీ ఇంతమంది కెపాసిటీ ఉన్నప్పుడు ఎందుకు ఎలో చేస్తున్నారు? ప్రోటోకాల్స్ ఏవి క్వశ్చన్ చేయాలి. సీట్లు బాగాలేకపోతే సీట్లు బాగాలే అని చెప్పాలి, షో ఆపాలి. అప్పుడు కూడా మనం కాంప్రమైజ్ అయ్యి సరే రా బాయ్ కూర్చుందాం, ఏదో సినిమా చూస్తా అంటే అవ్వదు కదా. ఎవడైతే తింటుండో వానికే చెప్తున్నా నేను, క్వశ్చన్ చేయండి రా బాయ్.